ఒక గూటికి చేరిన చిలకలమే ఎదగాటుగా పొంగిన మమతలమే జగము సుఖము ఇక మాదే. మెర్రీ 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 క్రిస్మస్, వెరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఒక గూటికి చేరిన చిలకలమే ఎదగాటుగా పొంగిన మమతలమే బ్రతుకు ధన్యమే. మరిలేని విడిపోని అనుబంధాలమే మన ఊసే పెనవేసే మమకారాలమే. కలకల కిలకిల కులుకుల కలయికలే మెర్రీ 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 క్రిస్మస్, వెరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పెరిగినాము మేమే అల్పులేని మరపే గాని
వేరు కథ చెప్పాలిగా అనువుగా తనువుగా మెలిగిన మధురిమలే Merry, merry, merry Christmas. Very happy, happy Christmas. ఏ మిస్టర్, ఇటు ఒక మనిషి పారిపోయి వచ్చాడు. ఏడి? అటు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నావా? నేను చాలే, అర్ధరాత్రి హఠాత్తుగా ఓ మనిషి ప్రవేశిస్తే పట్టుకొని ప్రశ్నించాలని కూడా తెలీదా? అది కాదండి. ఏది కాదు? ఇంత శరీరం పెంచావు. అసలు నీలాంటి యువకుల్లో ధైర్యం సాహసం లేకపోబట్టే నేరస్తులు రెచ్చిపోతున్నారు. అతను ప్రశాంతమైన చర్చి వాతావరణంలో పెరిగాడు ఇన్స్పెక్టర్. ఆ నేరస్తుని పట్టుకోలేకపోవడానికి కారణం పిరికితనం కాదు, మనిషిలోని మంచిని మాత్రమే చూడగలిగే అతని మానవత్వం. ఓ, ఐఎమ్ సారీ. గుడ్ నైట్ ఫాదర్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్య, 12 అయింది. ఇక పెద్ద ఆయన దిగుతారు. ఓరి నీ మీద సివిల్ కేసు క్రిమినల్ కేసు కలిపి పెట్ట. ఇక టెన్షన్ తో వస్తుంటే ముళ్ళు వెనకద వస్తావే. టైం అయిపోయిందిరా. 12 అయిందని అప్పలనాయుడు దిగడయ్యా. ఈ అప్పలనాయుడు దిగినప్పుడే 12 అవ్వాలా, అది రూలు. ఏయ్, ఇప్పుడు బెటరా. ఆహా, కాలాన్నే మీ కంట్రోల్లో పెట్టుకున్నారంటే నిజంగా మీరు కాలాంతకులు సార్. ఆహా, నీ చెట్టు తౌడు కాంట్రాక్ట్ నిన్నే శాంక్షన్ చేయించేశాను. అయినా పని కట్టుకుని ఇంకా పంపు కొడుతున్నావు అంటే ఏదో కొత్త కాంట్రాక్ట్ పట్టించేవన్నమాట. అర్థం చేసుకోలేనంత ఎర్రి పువ్వుని కాదు. ఏంటో చెప్పు, తేల్చేస్తా. నాయుడు గారు, ఇప్పుడు మనం అర్జెంటుగా తేల్చవలసింది ఆ రాబర్ట్ విషయం. వాడిని పోలీసులు పట్టేశారండి బాబు. వాడు మన రహస్యాలని కక్కక ముందే వాడి సంగతి ఏదో తేల్చకపోతే మనం మునిగిపోతాం. నువ్వు గోకరా ఎర్రి పువ్వ. ఏమయ్యా మునిస్వామి, నీ లాడ్జికి లైసెన్స్ ఇప్పించి 4 రోజులు పైన అయిపోయింది. మరి నువ్వింకా ఆ పాపల పార్టీ పెట్టలేదేంటి? అయ్యా, నాకేమో కింద నుంచి ఎవడో దబ్బలం పెట్టి పొడుస్తున్నంత టెన్షన్ గా ఉంది. మీరేమో సుప్రీంకోర్టులో మర్డర్ కేసు గెలిచినంత ఆనందంగా ఉన్నారు. ఆ రాబర్ట్ గారు కోర్టుకొస్తే వస్తే ఏమవుద్దంట, కొత్తిమీర కట్ట. అయినా ఏంటే ఉంచుకుందాని ముగ్గురు సెంటర్లో చొక్కా పుచ్చుకున్నంత ఇదిగా ఓ కంగారు పడిపోతున్నావు. రే గఫూరా, జీ సాబ్, మన రాబర్ట్ గారు ఉన్న స్టేషన్కి వెళ్ళి ఆయన పెట్టిన సెల్లుని మంచి శోభనం గదిలో అలంకరించి ఈ స్వీట్ ప్యాకెట్ ఇచ్చిరా. అలాగే ఓ డన్లప్పర్ వేయించి పాలగాతో ఓ పిల్లను కూడా పంపించు. నాయుడు గారు, పరిస్థితిని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇలాగైతే కోర్టులో నేను ఈ కేసు వాదించలేను, మిమ్మల్ని గెలిపించలేను. ఎప్ప పువ్వు కబుర్లు చెప్పకయ్యా పెచ్చ పువ్వ. నీకు పొద్దుతిరుడు పువ్వు తెలుసా? అదే, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. అందులోనే ఉంది రాజకీయం. లేకపోతే నువ్వు చేసే బోడి వాదంతో మా కేసులు గెలుస్తున్నావు అనుకుంటున్నావా? చూడు, రేపు నువ్వు కోర్టుకి వెళ్ళి అచ్చు తప్పులు లేకుండా 3 సార్లు యువర్ ఆనర్ అను. యువర్ ఆనర్, యువర్ ఆనర్, యువర్ ఆనర్. వెంటనే డాక్టర్ని పిలవండి. ఈజ్ ఆల్రెడీ డెడ్. చచ్చిపోయాడా? ఎలా? అలాగే ఉందా? దీన్నే పౌరాణికంలో అయితే చాముండేశ్వరి మంత్రం అంటారు, జానపదంలో అయితే గండబేరుండ రహస్యం అంటారు. మరిది సాంఘికం కదా, సింపుల్ గా మడ్రందాం. మద్దరా? మాకెవరికి తెలియకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా చేశారండి? మీ అందరికీ చెప్పి చేయడానికి ఇదేమన్నా శోభనం అంటాయా? మడ్రా పెద్ద ఫ్లవర్లా మాడదండి. ప్రాబ్లం అర్థం చేస్తున్నాను. ఆడు బతకడం ఏస్తానుకున్నానయ్యా. పాపం
ఆ రాబర్ట్ గాడు మన మనిషే కదా, వాడిని కత్తితో పొడవడానికి మనసు ఒప్పుగా ఈ స్వీట్ ప్యాకెట్ సెటప్ తో అన్ని తీయగా చంపేశా. ఇదిగో అసలు ఈ స్వీట్ ప్యాకెట్ సెటప్ కొత్తగా మనోళ్ళ కోసమే కనివిడా. అయ్య బాబోయ్, ఆ స్వీట్ ప్యాకెట్ సెటప్ లో ఇంత సీక్రెట్ ఉందా? కొంప మునిగిందండి బాబు. మా మ్యారేజ్ డే కదా, మా ఆవిడికి ఊతని 2 స్వీట్ ప్యాకెట్లు మీకు తెలియకుండా ఈ కోట్లు అట్టుకెళ్ళి కొంపలో ఇచ్చాను. అది కానీ మా ఆవిడ మింగిందంటే దాన్ని నేనే లేపేసి అనుకుని మా అత్తగారు నన్ను బోన్లో ఉంచోబెడతారు. అమ్మో, 40 రూపాయలు కక్కుడుది పెట్టాడు. అవునే, అది బెళ్ళం మర్డర్ అయిపోయింది మరా. నువ్వు అక్కరా. మాధురి, నీకేమేంటి ఇష్టం? నాకు గులాబీలంటే ఇష్టం, టెన్నిస్, ఇంకా చిక్ షాంపూ లాంటి సువాసనలు. అది ప్రత్యేక కండిషనర్ షాంపూ నా కేశాలను ఆరోగ్యంగా అందంగా గుమగుమలాడే చేస్తుంది. ఇతర షాంపూలను మరిపింపు చేసే పరిమళం చిక్ కండిషనర్ షాంపూ. గెలిచే మనుషులు ఇష్టపడే ఒక్క నిజాం ఒక్కపొడి, తాంబూలానికి చాలా గొప్పది నిజాం ఒక్కపొడి. నిజాం ఒక్కపొడి. 5 వేళ్ళు జతగా చేరితే అవుతుందో ఈ పిడికిలి, దీనిలో నా ఉన్నది వేళ్లలోని శక్తి స్ఫూర్తి. ఇలాగే జట్టు పంచరిష్కలో 5 గుణాల సంగమం, జీర్ణ శక్తిని పెంచి సదా ఇచ్చును ఆరోగ్యం. చెండు పంచారిష్ట జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెండు పంచారిష్ట. అంతటి తల్లి దయ కావాలి అంటే మరొక 500 సమర్పించుకో. వెళ్ళు ఉంగు. ఏమి నా భాగ్యం. బాయా, నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతా నీ మహిమే తల్లి. మనకి శాంతి భద్రతలు కరువైపోతాయి. బతుకు బందరు చేరు కాకముందే చదువుకుందాం పదా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. 7 ఏళ్లుగా నా గడ్డి నేను కరుస్తూ ఎస్ఐగానే ఉండిపోయి ఇంట్లో మా ఆవిడ చేత, సెల్లో దొంగనాయాల చేత బూతులు తిట్టించుకుంటున్నాను. నేను సిఐ అవ్వాలంటే సరైన ఛాన్స్ ఇప్పుడే దొరికింది. లాగిపెట్టి లాఠీ దెబ్బ టైపులో ఒక్క తన్ను తల్లి. ఇన్స్పెక్టర్ గారు, అమ్మకు డబ్బులు సమర్పించుకుంటే ప్రమోషన్ కొట్టేశారు. స్టాప్ పెయిన్, తలనొప్పి, పంటి నొప్పి, ఒళ్ళు నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే ఒక స్టాప్ పెయిన్ టాబ్లెట్ తో మీ నొప్పులన్నీ మటుమాయి. తేజ, ఇవాళే కదా నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యేది? ఎస్ ఫాదర్, అందుకే ముందుగా నా భగవంతుడు ఆశీస్సుల కోసం వచ్చాను. బ్లెస్ మీ ఫాదర్. మే ది లార్డ్ బ్లెస్ యు మై సన్. జర్నలిస్ట్ కావాలని శ్రమించావు, సాధించావు. ఇదంతా మీరు ఈ అనాథపై చూపించిన ప్రేమ ఫలితమే ఫాదర్. లుక్ మై సన్, నీ ఆత్మవిశ్వాసమే నీ శక్తిగా, నీ విధి నిర్వహణలో నిర్భయంగా, నిర్మోహమాటంగా ప్రవర్తించు. గాడ్ విల్ బీ విత్ యూ. ఇదేనటయ్యా రిపోర్టింగ్? యాకత్పురాలో అగ్ని ప్రమాదం, ఇది వార్త. దీనిని దారిపోయే దానయ్యనే తీసుకొస్తాడు, నువ్వే వెళ్ళక్కర్లా. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని ఎవరైనా చేశారా? ఈ వివరాలు కావాలయ్యా. కనీసం ఫోటో అయినా తీసుకొచ్చావా? లేదు సార్, పోలీసులు ఫోటోలు తీయనివ్వలేదు సార్. ఇంకా తమరు దయచేయచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్ తేజ, ప్లీజ్ టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్. ఇంటర్వ్యూ చేసిన 40 మందిలో బెస్ట్ క్యాండిడేట్ నువ్వేనయ్యా. ఈ వేళ నుంచి సిటీ న్యూస్ కవర్ చేయి. కొత్తవాడు కాబట్టి చెప్తున్నాను, రిపోర్టర్ దగ్గరికి న్యూస్ రాదు, న్యూస్ ను వెతుక్కుంటూ రిపోర్టరే వెళ్ళాలి. ఎస్ సార్. మన పత్రిక సర్క్యులేషన్ పెరగాలంటే జర్నలిస్టుల కృషి మీదే ఆధారపడి ఉంది. అండర్స్టాండ్?
నేను కేవలం తిండి కోసం ఈ ఉద్యోగానికి రాలేదు సార్. ఒక జర్నలిస్ట్గా ఏ కొంచెమైనా సొసైటీకి ఉపయోగపడాలని వచ్చాను. గుడ్. నిజమైన జర్నలిస్ట్ ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాడు. వెళ్ళి నీ సీట్లో కూర్చో. థ్యాంక్ యూ సార్. కాంతి గారు పదండి వెళ్దాం. ప్రోగ్రామ్కి టైం అవుతుంది సార్. టైంకి వెళ్ళకపోతే బాగోదు. ఏంటి బాగోదు? ఈ మత్తు వదిలించుకుని ఆ చెత్తనాయాళ్ళ ప్రోగ్రాంకి రమ్మంటావా? నేరాను. నువ్వు పో. ఎవరు నువ్వు? నమస్కారం సార్. ఇవాళే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఏంటి రిపోర్టింగ్ ఉద్యోగానికి వచ్చావా? అయితే నిన్న దేవుడే కాపాడాలి. గోవిందా గోవిందా. సార్ అరే ప్రోగ్రామ్కి టైం అయిపోతుంది. క్రాంతి గారు మీకు అభ్యంతరం లేకపోతే ఆ ప్రోగ్రామ్ నేను కవర్ చేయొచ్చా? మీరా? నేను రాకూడదా? సరే పదండి. సోనాలి 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 నాకు సోనాలి మిక్సీ కావాలి. ప్రతి ఇల్లాలికి ఉపయోగం సోనాలి మిక్సీ సదుపాయం. వెల్కమ్ సార్. కళ్యాణి, వీరే వెంకి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నమస్తే. బిజినెస్ లో మాత్రమేనా మ్యాగ్నెట్ ని? మీరు మాట్లాడుతుండండి. నేను నాకు డాన్స్ గురించి అంతగా తెలీదు, కానీ ఎందుకో మీ డాన్స్ చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపించింది. మీ కళ్ళు టాప్, మీ ఒళ్ళు టాప్, మీ ఎక్స్ప్రెషన్ టాప్, పైనుంచి కింద వరకు టోటల్గా మీరు నాకు టాప్ లెవెల్లో నచ్చారు. సచ్చా, అంత పొగడతకి కేవలం 2 అక్షరాలు థ్యాంక్స్ చెప్పటం ఏం బాలేదు. హౌ స్వీట్. అక్కడే అంత తీయగా ఉంటే మరి ఇక్కడ ఎలా ఉంటుందో మీకు ఏమైనా అభ్యంతరమా? బిహేవ్ యువర్ సెల్ఫ్. డోంట్ బి యాంగ్రీ బేబీ, కమ్ ఆన్ రిలాక్స్. నా టైప్లో నేను రొమాంటిక్గా బిహేవ్ చేద్దాం అని వచ్చాను, కానీ నువ్వే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. కమ్ ఆన్. ఏంటి దౌర్జన్యం? దయచేసి బయటికి వెళ్ళండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజా? ఫెంటాస్టిక్. చెప్పవే, నువ్వు ముందు ఆ పని చేస్తా అంటే కానివ్వు. ఐ డోంట్ మైండ్. కమ్ ఆన్ కమ్ ఆన్. చూడండి, మా సెక్రటరీతో వచ్చారని ఇంతవరకు మాట్లాడాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది లేడీస్ స్క్రీన్ రూమ్. ఎవరైనా చూస్తే మాకు మర్యాద ఉండదు. ప్లీజ్. భయపడుతున్నావా? ఈ భయము కంగారు అంతా నా చేయపడేంత వరకే. ఆ తర్వాత ఖుషి కులాస. తేజ, ఏమి నువ్వు చేస్తున్న పని? ప్లీజ్ తేజ, దాన్ని ప్రింట్ చేయొద్దు. లిసన్ టు మీ. తేజ, ఎడిటర్ గారు చూస్తే ఒప్పుకోరు. నా మాట విను. మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఎందుకు భయపడాలి? డోంట్ వరీ, ఎడిటర్ గారితో నేను చెప్తాను. మా పేపర్ లేవు నా గురించి ఇదంతా. హౌ డేర్ యు డిడ్ ఇట్? ఐ థ్రో అవుట్ ఆఫ్ దిస్ విండో. బాస్టర్డ్. నే పూజించే దేవుళ్ళందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మార్నింగ్ చూసే వరకు ఈ న్యూస్ నాకు తెలియదు. ఐఎమ్ సారీ. ఇట్ట సాచి శంపమ్మడు కొట్టి సారీ అంటే సరిపోద్దా? ఎడిటర్ పువ్వా? అడెవడు? ఈ అప్పలనాయుడు పెళ్ళాం కొడుకు. మరి నేను పెద్దరాజునైతే ఆడు యువరాజు. నువ్వు గోకరా. నేను సొంత పేపర్ ఎట్టుకుంది జనానికి ప్రపంచ విషయాలు చెప్పడానికి కాదు, నా సొంత హార్మోనియం నేనే నొక్కుకోవడానికి. మరి ఇట్లాంటి మ్యాటర్లు 2-3 పడ్డాయి అనుకో. ఇంకోసారి ఇలా జరిగితే మీరు ఏ దండను విధించినా భరిస్తాను సార్. ఈ ఒక్కసారికి క్షమించండి. ఏంట్రా క్షమించేది? నువ్వు ఉండరా నా పెళ్ళాం కొడక. నువ్వు వెళ్ళవయ్యా. థ్యాంక్ యూ సార్. డాడీ, నా గురించి పేపర్లో రాసిన వాడు పేగులు తిట్టా మానేసి వాడిని సపోర్ట్ చేస్తావా?
ఇన్సల్ట్ ఏంట్రా నా పెళ్ళం కొడక, ఇది ఒక రకమైన పబ్లిసిటీ. చూడు, బురదలోంచి తామర పువ్వు పుట్టుకొస్తే చీకట్లోంచి పగలు పుట్టుకొస్తాయి. అట్టగే ఎట్లాంటి పాడు పబ్లిసిటీ నుంచే పాపులారిటీ పుట్టుకొస్తాయి. ఎట్లాంటి పబ్లిసిటీ కోసం అట్లాంటి పనులే చేసుకుని పోయామనుకో, మొత్తానికి వ్యవహారమే రివర్స్ అయిపోద్ది. గుర్తుంచుకో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళే నువ్వు అక్కరా. ఎవరిని అడిగా మ్యాటర్ వేశావు? పైగా ఫోటో కూడా తీసావు. ఉద్యోగంలో చేరిన రోజే ఇంత స్వతంత్రంగా ప్రవర్తించావంటే ముందు ముందు నీతో చాలా డేంజర్. నేనేం తప్పు చేశాను సార్? కళతో చూసింది పేపర్లో వేశాను, అది నా బాధ్యతగా భావించాను. బాధ్యతల గురించి నువ్వు నాకు చెప్పకు. నీకు అంతగా రాయాలంటే చక్కటి కవితలు రాయి, మంచి హెడ్డింగ్తో పేపర్లో వేసుకుందాం. అంతేగాని పెద్దవాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తే ఒక్క పెన్ స్ట్రోక్తో నేను డిస్మిస్ చేస్తాను. ఆ రోజున ఫోటో ప్రూఫ్ తెల్లదని మీరు ఆ రిపోర్ట్ని మందలించారు. కానీ ఇవాళ నేను ఘోరాన్ని ఫోటోతో నిలబెడితే మీరే అభ్యంతరం చెప్తున్నారు. ఎలా సార్? వద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఇక నుంచి నువ్వు వ్యవసాయదారుల శీర్షిక మెయింటైన్ చేయి. అది నా పర్మిషన్ లేకుండా వేయొద్దు. యూ కెన్ గో. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకండి. ఏంటయ్యా పెట్టుకోవడం? మీ అందరికీ ప్రేమించే ఛాన్స్ ఇస్తాను కదా. అదే మనుషులే మీరు, నిలబడుకోబెట్టి కలబడతారేట. ఏం మనుషులే మీరు? నమస్కారం అండి. నేను ఎలా మొదలెట్టాలో చెప్పండి, ఓ పని అయిపోతుంది. మాటల ప్రేమ, రాతల ప్రేమ. మాటల ప్రేమ అయితే ఏవేవో డబుల్ మీనింగ్లు వస్తుంటాయి. నాకు చచ్చేంత సిగ్గుబాబు. రాతల ప్రేమే కానియండి. ముందు ఆ డబ్బాలో 50 వేసుకో, నీ చేతిలోకి ఈ లెటర్ తీసుకో. అలాగే. తొందరగా ఇంటికెళ్ళి తలుపులేసుకుని చేత్తో గట్టిగా పట్టుకుని ఈ లెటర్ చదువుకో. ఓ ఇంతేనా? మీరేమీ చేయరా? నేను చేసేదంతా ఈ లెటర్లోనే రాశాను. చదువుకో, సారిపోతుంది. వస్తానే. ఏంటయ్యా తొందర? నేను పంపిస్తానుగా. నీకు కావాల్సింది ప్రేమ కాదు, అర్జెంట్ గా పెళ్లి. కోర్టు చూసినప్పటి నుంచి నిన్ను ప్రేమించాలని ఉర్రు తలుగుతున్నాను. చూడు, నీ ప్రేమ కోసం మొత్తం వెంట్రుకలు ఎలా నిక్కబడుచుకొని నించున్నాయో. అసలు వెంట్రుకలు మాత్రమే కాదు. ఆ పాపు, ఆవేశపడకు, నీరసం వస్తుంది. చెప్పు, నీకు లైట్ ప్రేమ కావాలా, ఘాటు ప్రేమ కావాలా? లైట్ ప్రేమ అంటే దూరం నుంచి మురిసిపోయి అలసిపోవడం, రేటు 100. ఘాటు ప్రేమ అంటే ముద్దులు హద్దులు లేకుండా పెట్టుకోవడం, రేటు 200. లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా. పొజిషన్ ఈ లెవెల్లోకి వచ్చాక ఇంకెందుకు లైటు, వేసుకో ఘాటు. ఇదిగో క్యాష్. మొదలు పెడదామా? నేను రెడీ. అయితే నేను రెడీ. తాతయ్య, గన్ కొంచెం తీసుకురా, నీతో చిన్న పనుంది. వస్తున్నా. మళ్ళీ నా గన్నుకు పని తగిలిందా? 100 మర్డర్స్ ఎలా పూర్తి చేయాలా అని చూస్తున్నాను. ఇది పూర్తయితే 72. అమ్మో, నా కొద్ది ప్రేమ. హలో, నీకే టైప్ ప్రేమ కావాలి? ఘాటు ప్రేమ కావాలా, రాత ప్రేమ కావాలా, చేత ప్రేమ కావాలా? నేను వచ్చింది మిమ్మల్ని ప్రేమించడానికి కాదు. ఆమె జర్నలిస్ట్. బయట విచిత్రంగా ఉన్న బోర్డును చూసి లోపలికి వచ్చాను. జర్నలిస్ట్ అంటే నేను ఇంటర్వ్యూ చేసిన ఫోటో పేపర్లో వేస్తారా? ముందేస్తారా, వెనకేస్తారా అండి? మీరు చేసే పని మంచిదైతే ముందో వెనకో వేస్తాను. మోసం అయితే జైల్లో వేయించాల్సి వస్తుంది. జైల్లోనా? చచ్చా, అలాంటి పేరు నాకు నచ్చవు. నో ఇంటర్వ్యూ. గో. నెక్స్ట్. ఇంత విచిత్రమైన వ్యాపారం చేస్తున్నారు. జైలు మాట వింటేనే కంగారు పడుతున్నారేంటి? మనిషికి కంగారు భయం తప్పు చేస్తున్నప్పుడే కలుగుతాయి. ఎనీవే, మీతో ఇంటర్వ్యూకి మరోసారి వస్తాను. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బాబా ఉండండియ్యా, మీ టెన్షన్ ఎక్కువైపోయింది. అప్పుడే వెళ్ళిపోతున్నా. ఎక్కడికి పోతుంది? పొద్దు నుంచి తిండి తిప్పలే అక్కడ కూర్చున్నాం. ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాం. ప్రేమ కోసం నీరసించిపోయాం. ఏడ్రా మీ గొడవ? ప్రేమ 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 హోయ్. లవ్ 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 లవ్.
బేరంలో చారంలో చారంగో లగ్గో లగ్గో గండలాభం బంగిరపల్లి తోటల్లో ఓరయ్యో నా ఒళ్ళో బచ్చో బచ్చో ఇంద్రభోగం చక్కెర కోరే ఆకల్లో అక్కర వింటే ఆకుల్లో కైపులు పొంగే దుప్పట్లో రమ్మని పొందే కౌగిట్లో రంబాహో అనే అమ్మాయే యమాహో 16 నావయతే పరువాల నీవచమే ప్రణయాల పాదకులో ఈ దినమే శోభనమే బుజ్జిబామ జీవు ప్రేమ దామ దామ ముసలీమ జాబిలి పుట్టే జాముల్లో గుమ్మెత్తే మోజుల్లో గుమ్మ గుమ్మ పళ్ళు కోట కొంగులు పట్టే గోరిక పొంగుల పైతే కోరేరా గన్నులు కొట్టే తానిషా ఆశలు బుక్కే నాకివా సరసాల నాయకివే పరువాల ప్రేయసివే సరదాల కోరికవే తారకవే మేనకవే బుజ్జిబామ దివ్వు ప్రేమ దామ దామ ముసలీమ నవరాగ నాయకుడు మనగాడు మోహనుడు ఇతగాడు నా ప్రియుడు ఇంద్రుడు చంద్రుడు శతమానం భవతు శతాయుష్ పురుషేంద్రియే కనెక్షన్ ప్రతిష్టతే. ఏమమ్మా బంగారు, బాగున్నావా? ఏమిటి అలా చూస్తున్నావు? నేను కనెక్షన్ పంతుల్ని. చూడు, నీకు పెళ్లి చూపుల కనెక్షన్ ఏర్పాటు చేసి పెళ్లి కనెక్షన్ ఇచ్చేస్తే ఆ పైన పిల్లల కనెక్షన్ ఉంది చూశావు, మీ ఆయన చూసుకుంటాడు. ఓ చల్లటి ఐస్ క్రీమ్ బాయ్. ఏమాయ్, నీ డబ్బుల కనెక్షన్ మా బంగారు చూసుకుంటుందో. చూడమ్మా, నీకు అన్ని కనెక్షన్స్ కరెక్ట్ గా ఉన్న సంబంధం చూసా. మీ అమ్మ చెప్పలా? చెప్పారండి, పెళ్లి చూపులు ఇవాళ రేపో ఉంటాయన్నారు. చెయ్యాలనుకున్నప్పుడు కనెక్షన్ ఇవ్వడం ఈ పంతులు లేట్ చేయడమ్మా. నీకు కనెక్షన్ ఇవ్వాలే. పోదాం. సరేనా? ఏమంటున్నాడు ఈ పంతులు? వీడి మాటలు నమ్మకు, అంత మోసమే. చూడమ్మా, రోడ్డు పక్కన గడ్డి తిని బతికే గోవులు అంటే వాణ్ణి. నీవు నాకు మోసం కనెక్షన్ ఇస్తే దేవుడు నీకు శిక్ష కనెక్షన్ ఇస్తాడు. ఏం శిక్ష ఇస్తాడు? ఆ శిక్ష ఏదో నీకే ఇస్తాడు. ఆ రోజు నీ మాటలు నమ్మి ఆ ఇంటికి వెళ్ళబట్టే నా బతుకు నాశనం అయింది. వాడు నన్ను ఇంకేం చెప్పొద్దు. నాకు అసలు కనెక్షన్ అర్థమైంది. నీకు వాడు పెళ్లి కనెక్షన్ ఇస్తానని చెప్పి మోసం కనెక్షన్ ఇస్తాడా? ఇస్తా. వాడికి ఏ కనెక్షన్ ఇవ్వాలో నేను ఇస్తా. అసలు ఏం జరిగిందే? వద్దు, మీరిద్దరూ అనవసరంగా కనెక్షన్ పెట్టుకోవద్దు. చూడమ్మా, ఆ వెధవ చెంపక నా చెప్పుతో కనెక్షన్ ఇచ్చి శాస్త్రోక్తంగా నీకు కాపురం కనెక్షన్ ఇప్పించేస్తా. నమ్మమంటారా?
శతమానం భవతు శతాయుషు పురుషేంద్రియే కనెక్షన్ ప్రతిష్టతే. ఏమిటండి ఏమిటండి ఈ ఆడపడుచును ఆవకాయ నమిలినట్టు నమిలేసి ఈవిడతో పెళ్లి కనెక్షన్ డిస్కనెక్షన్ చేశారట. అదే మనసులో పెట్టుకుని ఈ అమ్మాయి రోడ్డు మీద కనపడ్డ ప్రతి వాళ్లతో మీటింగ్ కనెక్షన్ పెట్టుకుని నా పెళ్లి చూపుల కనెక్షన్ చెడగొడుతోంది. ఏడుస్తుంది. ఈ వెంకి పారేసిన వస్తువుల్ని వాడేసిన అమ్మాయిని తిరిగి చూడ్డు. మళ్ళీ దీన్ని కేసు తీసుకొచ్చావు. లేకపోతే నాకు జైలు కనెక్షన్ ఏర్పాటు చేసి మీ పేరు కూడా కనెక్షన్ చేస్తోంది. అందుకే పర్మనెంట్ సెటిల్మెంట్ కనెక్షన్ మీరే ఇస్తారని ఈ అమ్మాయిని మీకు కనెక్షన్ సమర్పయాను. మనం చేసే 4 గోడల మధ్య వ్యవహారం బయటికి రాకూడదంటే దీన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సిందే. స్టాప్ పెయిన్, తలనొప్పి, పంటి నొప్పి, ఒళ్ళు నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే ఒక స్టాప్ పెయిన్ టాబ్లెట్ తో మీ నొప్పులన్నీ మటుమాయి. చిన్న సేమకి అపకారం జరిగినా మళ్ళీ తిరిగి దానికి ఉపకారం జరిగేంత వరకు నా ఈ పత్రిక పోరాడుతూనే ఉంటది. ఒక్క నిమిషం. ఉపన్యాసం మీద మధ్యలో గోగుడి కార్యక్రమం పెట్టకు. నా ఈ పేపర్లో రాసే రాతలన్నీ కేవలం అచ్చు 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 గుద్దినటువంటి అక్షరాలు మాత్రమే కాదు. అగ్గి పరాటాలు, ఈ ప్రభలు, ఇంకా ఆ సూర్యకిరణాలు. నిజాన్ని నిలబెట్టడం కోసం పొద్దు గూగులు కష్టపడే నా విలేకరులతో ముళ్ళంటే సోదరు ముళ్ళారా నాకెంతో ప్రేమ, అభిమానం. ఇంకా అదే అదే తమ్ముడు వదిలేసేయండి. అసలు నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? కాంతి గారు మీరు మాట్లాడు. నీకు తెలియతేజా? ప్లీజ్ ప్లీజ్ పదండి. క్రాంతి గారు ఎందుకంటే మీరు ఆవేశపడ్డారు? ఇవాళ తేజ సమయానికి ఆదుకోకపోతే ఎంత ప్రమాదంలో పడేవారు. ఆ తండ్రి కొడుకులు చూస్తుంటే నాకు ఆవేశం కట్టలు తెంచుకొస్తుంది. ఎప్పుడో పోగొట్టుకున్న భార్య బిడ్డల కోసం మీరు బలైపోతారా? పోతే పోతాన్రా. పుట్టి పెరిగి చావటం కోసం కాదురా మనిషి బతకాల్సింది. ఒక ఆశయం కోసం, ఆదర్శం కోసం బతికి చావాలి. బాబా మన చూర్ణం, భార్గవి లేహ్యం, ఉంగా ఉంగా తైలం. రండి బాబు రండి. మరుగున పడిన మీ మగతనాన్ని తట్టి లేపడానికి ఏరి కూర్చిన దండకారణ్య మూలికలు. రండి కొనండి. మీ భార్యలకి బిడ్డల గ్యారంటీ, మీ వయస్సుకి బలం గ్యారంటీ. కొనండి, తినండి. ఈ మూలికలు తింటే యవ్వనం వరదలా వస్తుందంటావా? పుట్టి వరదేంటి బావా, ఉప్పెదలా వస్తుంది. చూడు, రోజు అప్పచ్చి సైజు లేహ్యం ఆముదంలో రంగురించి మింగావంటే నువ్వు జగదేక వీరుడు, మీ ఆవిడ అతిలోక సుందరి. అయితే ఒక నెల రోజులకు సరిపడా ఇవ్వు. ఒరే చిడతలు, 300 తీసుకో. బావగారికి 30 రోజులకు సరిపడా లేహ్యం ఇచ్చుకో. ఇటు రా బావయ్య, ఆ 300 ఈ ఉండిలో పట్టుకో. అడవి రాముడు భస్మం, వేటగాడి చూర్ణం, చెంపరపంబ తైలం. అడవి రాముడు చూర్ణం 1 కిలో, వేటగాడి భస్మం 100 గ్రాములు ఇవ్వమ్మా. ఇటు వచ్చే ఈ వండిలో 200 కొట్టు. అలాగే బాబా, 2 ఒకేసారి మింగేవు. అసలుకే అసలు. సూపర్ వ్యాస్మాల్ 33 కేష్ కాల. ఎంత సులభం! జుట్టుకి రాయండి, ఘనమైన నల్లని జుట్టు పొందండి. 50 ఏళ్లుగా ప్రసిద్ధమైన సూపర్ వ్యాస్మాల్ 33. వాట్ హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ యార్. చల్లిపు, ఇది మా పప్ప. తోడుండగా సూపర్ వ్యాస్మాల్ 33 కేష్ కాల. అసలు వయస్సు ఎందుకు చెప్తారు? It's Jyoti
grinder. ఏమిటి సార్ ప్రత్యేక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు? ముందుగా జర్నలిస్టుల వినోదార్థం ఏమైనా పోలీసుల సంగీత కచేరీ ఉందా? నో ఇవి సంగీతానికి మాత్రమే పనికొచ్చే వాయిద్యాలు కావు. ఇన్స్పెక్టర్, మీరు చూస్తున్న ఈ వాయిద్యాలలోనే ఆయుధాలు దాచి సంఘ విద్రోహ శక్తులకు తెలివిగా సరఫరా చేస్తున్నారు కొంతమంది. మరి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయడం జరిగిందా మినిస్టర్ గారు? ఇంకా లేదు, మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. సార్, మీకు ఈ వాయిద్యాలు ఎప్పుడు దొరికాయండి? నిన్న ఉదయం దొరికితే ఇంతవరకు ఏమీ చర్య తీసుకోలేకపోయారనమాట. చెప్పానుగా, మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామని. ప్రభుత్వం తరఫున కూడా నేను ఒక ప్రకటన చేస్తున్నాను. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఈ కార్యకలాపాల వెనుక ఎంతటి వాళ్ళున్నా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని విస్మరించకుండా ప్రవర్తిస్తుందని ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా హామీ ఇస్తున్నాను. హలో సార్. యంగ్ మ్యాన్, ఏమిటి నువ్వు కూడా పెన్ పట్టావు? మీ గన్ను కంటే పవర్ఫుల్ నా పెన్ సార్. వెరీ గుడ్. లుక్ యంగ్ మ్యాన్, సమాజాన్ని భూతద్దంలోంచి చూసి నిజాన్ని వెతికి పట్టుకోవాలనుకునే మీ జర్నలిస్టుల హెల్ప్ మా పోలీస్ ఫోర్స్కి ఎంతైనా అవసరం. ఇక మీద నువ్వు ఎలాంటి నేరాన్ని చూసినా నేరస్తుడు నువ్వు పట్టుకోక్కర్లేదు. నాకు చెప్పు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సీ యూ సార్. ఈ వెంటనే డిస్పాచ్ చేయండి. సార్ సార్, సెన్సేషనల్ న్యూస్ సార్. సంగీత వాయిద్యాలు ఆయుధాలు. ఇదిగో ఆర్టికల్. ఇలా ప్రతి పేపరు అరాచకాల గురించి రాస్తుంటే దేశం ఏమైపోతుందయ్యా? అందుకనే మనం ఆయుధాలు దౌర్జన్యాల గురించిన విషయాలు వెయ్యం. సార్, వేరే పేపర్స్ హెడ్లైన్స్ తో ఈ వార్తను ప్రచురిస్తాయి, కానీ మనం చక్కగా ఫ్యామిలీ ప్లానింగ్ వార్తలు, రైళ్ల రాకపోకల సమాచారాలు రాసుకుందాం. అంతేగాని ఇలా ముందు ప్రాణాల మీద తెచ్చే వార్తలు మాత్రం రాయకు. రిపోర్టర్ గా నా ధర్మాన్ని, ఒక ఉద్యోగిగా నీ పై ఉద్యోగి మాటలు వినడమే నీ ధర్మం. నాయుడు గారు ఎక్కడయ్యా? ఏంటండి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? నిన్న నేను చెప్పిన మ్యాటర్ అన్ని పేపర్లోనూ ఫ్రంట్ పేజీలో పడింది, కానీ నాయుడు గారి పేపర్లో మాత్రం గోటి ముక్కంత కూడా పడలేదు. రాణి నాయుడు గారిని కడిగేస్తాను. ఏంటి కడిగేది? బాత్రూమా? గోవిందా, గోగుడు కాదు, ఆయనకు డబ్బా పెనాయిలు, ఓ చీపురు కట్ట ఏర్పాటు చెయ్యి. అది కాదండి, నేను నా ప్రెస్ మీట్ గురించి. గాడిది గుడ్డు పువ్వేం కదూ, నువ్వు గోకరా. ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా ఉండేవాడివి, ఏదో పక్కన పడి ఉంటావు కదా. నిన్ను హోమ్ మినిస్టర్ని చేస్తే పూదాంట్లో రిబ్బన్ కట్టింగ్లు, శంకుస్థాపనలు చూసుకోకుండా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. నువ్వు ఆబరా. ఏంటి? పోలీసు వాళ్ళకి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందంటావు, అది నమ్మడానికి మా చెవిలో క్యాలీఫ్లవర్ పువ్వు ఉందంటావు. మా బాధలు మీకు అర్థం కావడం లేదండి. అప్పుడప్పుడైనా 4 మాటలు అలా అనకపోతే రేపు మాకు ఓట్లు ఎలా పడతాయి? ఆ మాత్రం మసాలా లేదు, ఎప్పుడు లేదు. మూసుకోవయ్య సూపరామయ్య. చూడు, నిన్ను ఎలక్షన్ లో గెలిపించేది ప్రజలేసే ఓట్లు కాదు, ఈ నాయుడు ఎనపెట్లో ఉన్న నోట్లు. ఆ సంగతి మర్చిపోతే చెప్పు, నీ చేతిలో కూడా ఒక స్పీడ్ ప్యాకెట్ పెట్టి నీకు మౌనం పాటిస్తా. అంత మాట అనొద్దండి. నువ్వు అక్కరా. తొందరగా బయలుదేరమ్మా. మళ్ళీ వర్జ్యం కనెక్షన్ వచ్చిందంటే అది దురదృష్టానికే కనెక్షనే కూర్చుంటుంది. పెళ్లి చూపులంటే వాళ్ళు మన ఇంటికి రావాలి గాని మనం వెళ్ళడం ఏంటి? నాకేదో భయంగా ఉందమ్మా. అయ్యయ్యో, నీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాణ్ణి నేనుండగా నీకు భయం కనెక్షన్ ఎందుకమ్మా? చూడమ్మా, అబ్బాయి తల్లి మీ అమ్మలాగా రోగిష్ఠితి కాకుండా ఉండుంటే నీ పెళ్లి చూపులకి కనెక్షన్ ఇక్కడ ఇచ్చి ఉండేవాణ్ణి. పెద్దవారు మీరైనా అమ్మాయిని ఒప్పించే కనెక్షన్ చేస్తే. వెళ్ళమ్మా కళ్యాణి, శాస్త్రి గారు మనకు బాగా తెలుసు. త్వరగా వచ్చేయమ్మా. సోనాలి సోనాలి సోనాలి, నాకు సోనాలి మిక్సీ కావాలి. ప్రతి ఇల్లాలికి ఉపయోగం సోనాలి మిక్సీ సదుపాయం. గాంధీనగర్ అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆగు, ఆవేశపడ్డావంటే అసలు కనెక్షన్ దిగిపోతుంది. మా డ్రైవరు ఊరికే సరదా పడి అన్ని రోడ్లతో కనెక్షన్ పెట్టుకుంటున్నాడు అంతే. ఇప్పుడు గాంధీనగర్తో కనెక్షన్ పెట్టుకో. వెంకీ కారులో సంథింగ్ రాంగ్. అయితే వెళ్దాం పద. ఏమిటి క్రాంతి గారు, ప్రతిసారి ఏదో ఒక గొడవలో తలదూరుస్తుంటారు. కుదిరేయండి. ఎందుకు వదిలేయాలి? ఏ ఆటో,
అసలు కనెక్షన్ ఇదే. ఆ తలుపు తెచ్చుకోదు. రిలాక్స్. నువ్వు నాకు గ్రీన్ రూమ్ లో సన్మానం చేసావు, గుర్తుందా? దానికి నా ఆన్సర్ ఈ బెడ్రూమ్ శృంగారం. గుడ్ ఈవినింగ్ సార్. తేజ, ఏమిటి ఇలా వచ్చావు? ఈ మ్యాటర్ ఇవాళ ప్రింట్కి వెళ్ళాలి సార్. ఏది మళ్ళీ వెంకయ్య గారి మ్యాటరా? అది కాదు సార్. మినిస్టర్ గారి థియేటర్ ఓపెనింగ్, పౌల్ట్రీ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ న్యూస్, ఇంకా ఓకే ఓకే అవి మన పేపర్లో వేయాల్సిన మ్యాటర్. దారిలో పడుతున్నాం అన్నమాట. ఏది ఫైలు? ఇలా కష్టపడు, అంతటి వాణ్ణి చేస్తా. ఓకే సార్. ఏమైనా పెగ్గు? నో థ్యాంక్ యూ సార్. సార్, ఆ కింద పేపర్ కూడా సంతకం పెడితే అర్జెంటుగా ప్రింటింగ్ ఇవ్వాలి. పెడతా పెడతా, తొందరపడకు, పెడతా. ఇలాంటి మ్యాటర్స్కి ఎన్నిటికైనా పెడతానయ్యా. పూర్వాపరాలు, వాదోపవాదాలు విన్న మీదట వెంకీ అనబడే నిందితుణ్ణి కేవలం అమాయకుడని, కళ్యాణి అనబడే ఈ అమ్మాయి 2 సార్లు సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద శిక్ష అనుభవించి ఉన్న వ్యభిచారిణి అని రుజువైంది. ఇలా ధనవంతులను ఫోటోల ద్వారా బ్లాక్మెయిల్ చేయటం ఆవిడ వృత్తి అని నిర్ధారణ అయింది. ఆవిడకు బ్లాక్మెయిలింగ్ నేరం కింద 4 నెలల శిక్ష విధిస్తూ అమాయకుడైన వెంకీని విడుదల చేస్తున్నాం. హలో, ద ఫేమస్ జర్నలిస్ట్. ఇప్పుడు వస్తుందిలే నీకు ది బెస్ట్ జర్నలిస్ట్ బహుమతి. చూడు, నీ తెలివి కేవలం సంచలన వార్తల్ని సృష్టించడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ నా తెలివి ఆ వార్తల్ని మొత్తం తారుమారు చేసి నువ్వెంత చేతగాని వాడివో నీకే తెలియపరుస్తుంది. నాలాంటి లాయర్లను ఢీకొనడం నీలాంటి అర్భకుల వల్ల ఏమవుతుంది? హాయ్ స్వీటార్ట్. హాయ్ స్వీటార్ట్, హౌ ఆర్ యూ? చూసావా నీ బాయ్ ఫ్రెండ్ చేసిన ఘనకార్యం? వాడిని కోర్టులో న్యాయం ఇప్పిస్తాడు అనుకున్నావు, కానీ జైలు పాలు చేశాడు. అదే నన్ను ప్రసన్నం చేసుకుని ఉంటే మల్లెపూల మంచం మీద పర్మనెంట్గా ప్రైవేట్ సెటప్ చేసుకుని ఉండేవాడిని. కానీ ఇప్పుడు చూడు, జైలు కూడు, చాప నిద్ర. ఆ భగవంతుడే నేను రక్షించాలి. కోరుగా హీరో. స్టాప్ పెయిన్, తలనొప్పి, పంటి నొప్పి, ఒళ్ళు నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే ఒక స్టాప్ పెయిన్ టాబ్లెట్ తో మీ నొప్పులన్నీ మటుమాయి. మై గాడ్, తేజ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఫాదర్, ఈ చేతిలో ఒక అమాయకురాలు మరణానికి కారణమయ్యే ఫాదర్. అందుకే అసలు ఏం జరిగిందో చెప్పు. ఇవాళ అమ్మాయి జైల్లో ఆత్మహత్య చేసుకుంది ఫాదర్. చెప్పండి ఫాదర్, ఈ
చేతులతో ఆ వార్త కనుక రాసుండకపోతే ఆ అమ్మాయి కనీసం జీవించేనా ఉండేది కదా ఫాదర్. ఐ ఫీల్ ఐ బికమ్ క్రిమినల్ ఫాదర్. నీ ఉద్దేశం సక్రమమైనది కానప్పుడు పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు శిక్షించుకోవచ్చు. కానీ నీవు మంచి చేయాలనే సదుద్దేశంతోనే అలా రాశావు కదూ. దాని పరిణామాల బాధ్యత మాత్రం నీది కాదు. టేక్ కరేజ్ మై సన్. ఏం కావాలి? పాలు పాలు ఇస్తాను, తాగుతావా? చుక్క మిగిలిస్తే చెప్పు చుక్కొట్టు. గ్లాస్ తోనే లేకపోతే పీపాతో అనుకున్నావా? తాగు. మరి నాకేమిస్తావు? బిళ్ళ. బిళ్ళ? మందు బిళ్ళ. ఆ 13వ నెంబర్ బెడ్ పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే డాక్టర్. హలో క్రాంతి గారు, ఎలా ఉన్నారు? ఈ మండే గుండెకు ఆసుపత్రి మందులు ఏం పనిచేస్తాయి తమ్ముడు? ఆల్కహాల్ పడాల్సిందే. భలేవరే సార్, మీరు అలా మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. ఇంజెక్షన్. రండి. నా మాట వినండి ప్లీజ్. ఏమిటి మీరు చేస్తున్న పని? ఒక దొంగ నర్సు వేషంలో మీరు అతనికి ఇచ్చే ఇంజెక్షన్ అతను ప్రాణం తీస్తుంది తెలుసా? నేను నర్సుని కాదు. మరెందుకు చేస్తున్నారు ఈ పనులు? ఆ రోజులా ఈ రోజులా ఒక ఆడది అలర్ట్ చేస్తే భరించచ్చు, కానీ అక్రమాలు చేస్తే భరించలేము. నాతో రండి ప్లీజ్. చూడండి, వీళ్ళందరూ నాలాగే అనాథలు. అనాథ బ్రతుకులో ఎన్ని అవమానాలున్నాయో అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. నాలాగా ఈ పిల్లలు కష్టపడకూడదని వీళ్ళ బ్రతుక్కో దారి చూపించడానికి నా మనసును చంపుకుని మోసం చేసి బ్రతుకుతున్నాను. ఓకే, నువ్వు ఏ మోసం చేయకుండా హ్యాపీగా బ్రతికే ఏర్పాటు నేను చేస్తాను. 100 పావురాలకి ఆశ్రయం ఇచ్చిన ఈ చెట్టు తల్లికి ఇంకో 10 పావురాలు భారం కాదమ్మా. వీళ్ళందరూ ఉన్నట్టే మీరందరూ కూడా ఈ శరణాలయంలో ఉండొచ్చు. నిగ్జాం, ఓసియం, జియాజీ మిల్లుల మేలుకలయిక సుమంగళ్. షూటింగ్ షర్టింగ్ ట్రౌజర్స్ కు సుమంగళ్ ఎయిర్ కండిషన్డ్ బేస్మెంట్ షోరూమ్, బిసెంట్ రోడ్, విజయవాడ 2. కొంచెం ఆగు. అవును, నువ్వేనా తేజన మగోడివి? అయిపోయినా నీ పిచ్చి పిచ్చి రాతలు. ముందు ముందు అట్టండి రాతలు రాయకమ్మా, నేను రాసేస్తా నీ నుదుటి మీద రాత. నువ్వు కోకరా. అయినా చేసుకోవడానికి 3 పెగ్గులు, చేసుకోవడానికి 2 మడ్డర్లు రోజు ఏర్పాటు చేసుకుని హాయిగా బతుకుతున్న హై క్లాస్ మనుషులు మాతో నీకెందుకురా బచ్చాగా. నువ్వు ఆపరా. ఇంకెప్పుడన్నా ఈ చుట్టుపక్కల కనిపించావనుకో, కారు టైర్ల కింద దిష్టి నిమ్మకాయ మోడల్లో నిన్ను నలిపేస్తా. వెళ్ళు. ఏంటో కొరసన్నా. హాయ్. హలో సార్. సారీ తేజ, సాక్ష్యాన్ని తారుమారు చేసి అప్పలనాయుడు తన కొడుకుని తప్పించాడు. ఈసారి మాత్రం వాడిని వదలను. ఇన్స్పెక్టర్, ఫాదర్ ఈ క్రాస్ నా మెడలో వేస్తూ చెడును సహించుకు, మంచిని విస్మరించుకు అని బోధించారు. ఒక జర్నలిస్ట్గా ఇంతవరకు చెడును విమర్శిస్తూనే వచ్చాను, కానీ వాళ్ళ నా ఉద్యోగం పోయింది. డోంట్ గెట్ డిస్కరేజ్. కమ్ ఆన్, ఐ విల్ డ్రాప్ యూ. సోనాలి సోనాలి సోనాలి, నాకు సోనాలి మిక్సీ కావాలి. ప్రతి ఇల్లాలికి ఉపయోగం సోనాలి మిక్సీ సదుపాయం. తేజ,
ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావా? నా బాధ ఉద్యోగం పోయిందని కాదు స్వప్న. జర్నలిస్ట్గా ఈ సమాజంలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించే అవకాశం నాకు పోయిందని నేను బాధపడుతున్నాను. ప్రతి రాత్రి వెనుక పగలు ఉన్నట్లే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది తేజ. అంటే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆ భగవంతుని తలుచుకుంటూ కూర్చోవలసిందేనా? మన దేశంలో వార్తల ప్రతి ఏమిటి ఏమిటి గుంపు కనెక్షన్? ఏమిటయా ఏమిటి? ఆ వెధవడు ఒళ్ళు పగరిక రాత కనెక్షన్ చేస్తే పని పాట లేకుండా మీరేమో చూపు కనెక్షన్ పెట్టుకుని ఈ రోడ్డు మీద ఏమిటయా గొడవ కనెక్షన్? ఏమిటి ఏమిటి అని అడుగుతున్నా. వీడే నా కూతురు చావు కారణం. ప్రాణాలు తీసుకోవాలి. అప్పల్లాయుడు కొడుకు వాడే. ముందు వాడి సంగతి చూద్దాం. పదండి. కాబోయే పెళ్లి కొడక పెళ్లి 4 రోజుల్లో ఎట్టుకుని ఇంకా గెస్ట్ హౌస్ ఎవరాలేడరా? ఆ శోభనం వరకైనా కొంత సైలెన్స్ గా ఉండరా? ఇదిగా ఇటు చూడు, ఆ తేజ గారు తమరి గురించి ఎంత గొప్పగా రాశాడో. వాడు రాసిందని నీకు సంబరంగా ఉందా? అయితే నేను చెప్పేది విను. లక్షల ఆశపడి నువ్వు చేద్దాం అనుకున్న ఆ పెళ్లి నిజంగానే జరగాలి నీకుంటే ఈ రాత్రి తెల్లారేలోపు ఆ తేజగాడు చావుని చూడాలి. తచ్చాలి. ఇంత చిన్న కోరిక చెప్పడానికి కూడా అంత చిరాకు పడిపోతావేంటి వెంకీ? నీ పెళ్లి ప్రజెంటేషన్ గా ఆ తేజగాడి శవాన్ని తెల్లారేటప్పటికల్లా నీ కళ్ళ చూపిస్తాడు నాన్న. ఏమంటా అప్పలనాయుడు? అయితే ఇంకా ఆలస్యం దేనికి? మన గఫూర్ను రంగంలోకి దింపితే సరి. ఈ గఫూర్ గారిని లప్పుడుగా నేను నమ్మను. వాడు చావుని కళ్ళారా చూడాలి. అట్టగాని నేను డైరెక్ట్ మా డ్రెస్ చూసి అన్నాళ్ళయిందో. ఏం కావాలి మీకు? ఆ తేజగాడెక్కడ? ఎందుకు? రేమసలాడాం. అడిగిన దానికి సమాధానం చెప్పు. అనవసరమైన ప్రశ్న లేకు. వారు నా పెళ్ళం కొడక సోత్తంటే తెలవట్లా. మీ చేతుల్లో తుపాకులు అయ్యి చూసి భయపడిపోయాడు. వీడు సమాధానం చెప్పడరా, టైం వేస్ట్ చేస్తాడు. ఈడాడిని చిన్నప్పటి నుంచి కట్టబడి పెంచాడురా. ఈడు భూమి అయితే ఆడు చెట్టు అన్నమాట. కింద భూమిని లేకుండా చేసామనుకో చెట్టు ఆటోమేటిక్గా కూలిపోద్ది. వారి కుమారా మొదలెట్రా మందుగుండాట. చాన్నాళ్ళయింది చచ్చిపోకుండా ఉంటది.
ఫాదర్ని చంపేశారు. నువ్వు గోకరా. జనం చూస్తారయ్యా. ఏదో టీవీలో చెత్త దగ్గర చూసినట్టు చూస్తారండి. వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు, మనకి ఎందుకయ్యా. నువ్వు ఆకరా. ఏడే ఆడతారా? కూడా అపకారం చేయలేని మనస్తత్వం గలవాడివి. అసలు వాళ్ళని ఎలా ఎదిరించగలని వెళ్ళావు? నిజమే అంకుల్, నువ్వేమో చాలా మంచివాడు, వాళ్ళేమో చాలా చెడ్డోళ్ళు. నువ్వు ఒక్కడివి వాళ్ళని ఏం చేయగలవు చెప్పు? ఎందుకు చేయకూడదు? బ్రూస్లీ చూడు, ఒక్కడే ఎంతమందిని కొట్టేవాడు. మాధురి, నీకేమేంటి ఇష్టం? నాకు గులాబీలంటే ఇష్టం, టెన్నిస్, ఇంకా చిక్ షాంపూ లాంటి సువాసనలు. అది ప్రత్యేక కండిషనర్ షాంపూ నా కేశాలను ఆరోగ్యంగా అందంగా గుమగుమలాడే చేస్తుంది. ఇతర షాంపూలను మరిపింపు చేసే పరిమళం చిక్ కండిషనర్ షాంపూ. ఎంతో ప్రేమ కాస్త జెండు బామ్, నొప్పిట్టే మాయ. గెలిచే మనుషులు ఇష్టపడే వక్క నిజాం వక్కపొడి. తాంబూలానికి చాలా గొప్పది నిజాం వక్కపొడి. నిజాం వక్కపొడి. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా, యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను
నన్ను తోలుకపోతే గండిపేటకే యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావ దున్నరన్ని మల్ల నేను కీడకొచ్చిన మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావ దున్నరన్ని మల్ల నేను కీడకొచ్చిన शादी నాకు గటాయిలే ఇరికేసా ఇట్టా కన్నే కలిపేసా నల్లకుంట తల్లిలో ఇల్లు తీసుకో తింటూ తల్లుకుంట చోరు చేసుకో యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావ గున్నరన్ని మల్ల నేను గీడుకొచ్చిన మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావ గున్నరన్ని మల్ల నేను గీడుకొచ్చిన యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా హాయ్ జర్నలిస్ట్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఇంకొంచెం ముందు వచ్చుంటే మంచి డాన్స్ చూపించుండేవాడినిగా, బ్యూటిఫుల్ రివ్యూ రాస్తుండేవాడివి. నేను ఈ చేతులతో ఇక్కడి నుంచి రివ్యూలు రాయను రా. ఏ వాట్ ఇస్ దిస్? గుర్రం గుర్రం కుంటి గుర్రం కొత్త గుర్రం. యువర్ లాకెట్. లక్ష్మి దిగమ్మా. నేనంతా లోపలికి ఆడుకుంటామా ప్లీజ్. గో ఇన్ సైడ్ క్విక్. ఏమిటి అలా చూస్తున్నావు? అదే నా లాకెట్ పోయిందని మీకు నేను ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చానా అని ఆలోచిస్తున్నా. నువ్వు హంతకుడు అని నిరూపించే క్లూ గురించి నువ్వెందుకు రిపోర్ట్ ఇస్తావు? ఎస్, నువ్వు వెంకీని హత్య చేసినప్పుడు దీన్ని పోగొట్టుకున్నావు. వాట్స్ దిస్ ఇన్స్పెక్టర్?
అర్ధరాత్రి గదిలో దూసుకొచ్చిన నేరస్తుని పట్టుకోలేని పిరికివాణ్ణి, మీ దృష్టిలో అసమర్థుణ్ణి నేను హత్య చేశానని మీరు నాతో జోక్ చేస్తున్నారా? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఫాదర్ డెత్ కి అప్పలనాయుడికి సంబంధం ఉందని నమ్మి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని వెంకీని అతి దారుణంగా హత్య చేసింది నువ్వేనని నాకు తెలుసు. ఈ లాకెట్ చాలా బాగుంది ఇన్స్పెక్టర్, కానీ నాది కాదు. నేను నమ్మను. ఆ లాకెట్ నాది ఇన్స్పెక్టర్. నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు బయట పోగొట్టుకున్నాను. కెన్ ఐ హ్యావ్ మై లాకెట్ ప్లీజ్? లుక్ తేజ, సైనైడ్ తింటే చావు నుంచి తప్పించుకోవచ్చునేమో కానీ నేరం చేస్తే చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేరు. రిమెంబర్. ఏం చేసేదంతా? ఏమిటి? అదే ఇన్స్పెక్టర్ రావడం. ఏముంది, నేను ఒక లక్ష్యం వైపు వెళ్తున్నాను. ఆయనకి ఏమీ తోచక నా వెంట పడుతున్నాడు. ఇద్దరం పిచ్చివాళ్ళమే. దట్స్ ఆల్. ఏం బాబు పడుకోలేదు? అంకుల్ లేకపోతే నాకు నిద్ర రావటం లేదు. రాత్రి అయింది, పడుకోమ్మా. నువ్వు పాట పాడితే పడుకుంటా. పాట? అవును. అలాగే. చిన్నారి పొన్నారి చిలకమ్మలు ఆడేరులే ఆడేరులే, చేమంతి పూలంటి నీ కన్నులే, వాలేనులే సోలేనులే. చిన్నారి పొన్నారి చిలకమ్మలు ఆడేరులే ఆడేరులే, చేమంతి పూలంటి నీ కన్నులే, వాలేనులే సోలేనులే. చిగురు తాకు వేనులే అలిసిపోయే, నిదురలోకి జారితే కలలు హాయిలే. లాలిలో లాలి లాలి, చిన్నారి పొన్నారి చిలకమ్మలు ఆడేరులే ఆడేరులే. మధుర మధుర జీవితం విషమైన బాధతో, పురులు మీద దూకితే బ్రతుకు ఆపదే, నిందాములే నా బాధే. చిన్నారి పొన్నారి చిలకమ్మలు ఆడేరులే ఆడేరులే, చేమంతి పూలంటి నీ కన్నులే, వాలేనులే సోలేనులే. కడలి అలలు పొంగిన బరి దాటిపోవులే, జగతి నీతి కుంగితే జరిగేది ప్రళయమే, రగులు సూర్యుడెన్నడు గురిని కాల్తడు, సమతి పోక మానవు విషపు నాగులు, కాని మనసే లాగేసుందే, పోని నన్నే నాదారే.
స్టాప్ పెయిన్ తలనొప్పి పంటి నొప్పి ఒళ్ళు నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే ఒక స్టాప్ పెయిన్ టాబ్లెట్ తో మీ నొప్పులన్నీ మటుమాయి. నువ్వెందుకు వచ్చావు? నీ కుటిలత్వం చూద్దామని. నా స్థానంలో వచ్చిన కొత్త రిపోర్టర్కి ఆ రోజున నాకు చెప్పిన మాటలే చెప్పావు కదూ. ఆ మాటలు నిజమని నమ్మి అతను నాలాగా నిజాయితీగా రిపోర్టింగ్ చేయడానికి వస్తే నాకు చేసిన అన్యాయమే అతనికి చేయకుండా ఉండడం కోసం వచ్చాను. ఎడిటర్ది నాకే చెప్తావా? ఎడిటర్ అంటే ఎడిటర్ గానే బ్రతుకు, అప్పలనాయుడు బానిసగా కాదు. Take care. Stop. Don't fast forward. If your pictures are as bad as this, then the video head of your VCR could be dirty. The video head accumulates oxide and dirt deposits that spoil the picture quality. So use Philips Audio Video Head Cleaner. Before using it, run a tape, eject it, and spray. See the difference? Remember to use it once every 15 days. Philips Audio Video Head Cleaner. కరెక్ట్. నువ్వే కారణం తేజ. నువ్వు పాత తేజ కాదు. ఈ వేషం, ఈ కండలు, నువ్వే సరైన మనిషి. ఉండు. చూడు తేజ, లాయర్ సన్యాసరావు గారి బామ్మర్ చేసే దొంగ వ్యాపారం పోలీసులకు చెప్తే హోమ్ మినిస్టర్ అప్పలనాయుడు అడ్డుపడతారు. తేజ, అన్యాయాలను ఎదిరించడానికి 25 ఏళ్లుగా నా కలం చేయలేని పని ఇవాళ నీ బలం చేయాలి. ఆ అప్పలనాయుడు చెంచే సన్యాసరావు స్మగ్లింగ్ వ్యాపారంలో బర్కస్ వెళ్ళి టేక్ దెమ్. కానిస్టేబుల్, అరెస్ట్ దెమ్. తేజ, నీకు ముందే చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఉంటే మాకిమ్మని. నీలాంటి ఇండివిజువల్స్ లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకుంటే మేమెందుకు? మర్చిపోయారు ఇన్స్పెక్టర్, ఆ రోజున రాబర్ట్ పారిపోతుంటే పట్టుకోలేని అసమర్థులని మీరే నిందించారు. ఈ రోజు మగాళ్ళ వీళ్ళని పట్టిస్తే ఆ బాధ్యత నీది కాదంటున్నారు. అందుకే మా లాంటి సామాన్యులు మీ పోలీసులను అర్థం చేసుకోవడం కష్టం. ఇట్స్ ఆల్ రైట్. పోలీస్ గురించి నువ్వే లెక్చర్ ఇవ్వక్కర్లేదు, కానీ నీ హద్దులు మాత్రం నువ్వు గుర్తుంచుకో. ఓకే? నాయుడు గారు, అయిపోయానండి బాబు, అయిపోయాను.
ఇక్కడ ఇక్కడ పట్టుకో 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 బిస్కెట్ పట్టుకో అయ్యా మిమ్మల్ని నమ్మి మా బావమర్ది చేత గంజాయి బిజినెస్ పెట్టించాను. 1000 వస్తాయన్నారు, లక్షలు వస్తాయన్నారు. ఇంతవరకు ఒక్క నాయా పైసా చేతికి అందలే సరిగదా నోటి దగ్గర ఫుడ్ ఫాట్ మని కాలుతోదన్నట్టు ఆ షాప్ కాస్త సీజ్ అయిపోయిందండి బాబు. నువ్వు తినవే, నువ్వు గోకరా. ఇంకా ఏం గోకించుకుంటారండి బాబు, ఇక్కడ మేము గొరిగించుకు చస్తూ ఉంటాను. మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? అసలు మీరు మా భవిష్యత్తు గురించి ఆలోచించరా? నువ్వు ఉండరా. వారి పెద్ద పువ్వా 3 క్షణాల్లో ముందు 3 జన్మల గురించి ఆలోచించగలరా ఈ అప్పలనాయుడు? నీకు తెలిసింది నీ బామ్మరిది బోడి బొమ్మల కంపెనీ మూసేయడం గురించే. కానీ ఆ సర్కిలెన్స్ బెడరగాడు నిన్ను నేల ఎంటాడుతున్న సంగతి ఆడు నా కొంపకే ఎసరు పెట్టాలనుకుంటారు మ్యాటరు. ఇదిగా నువ్వు 10 సార్లు చచ్చి 20 సార్లు బతికినా మోకాట్ట ఉన్న నీ పెద్ద పువ్వు మెదడికి అర్థం కాదు. ఏంటి ఆ సిఐ నన్ను వెంటాడుతున్నాడా? నాకు కనిపించలేదే. అయితే ఆ అద్దానికి ఉమ్ము రాసి బాగా తుడిసి కళ్ళగెట్టుకుని అటు చూడు. ఎర్రల్ల తప్పిపోయిన గుంటల్లాగా అది అటు తిరుగుతున్నాడు చూడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అర్జెంటుగా ఓ చేశాడు రాగొట్టేవయ్యా. నువ్వు ఆఖరా కర్తవ్యం చెప్పండి బాబు. రే గబురా. జీ సాబ్. నువ్వు ఆఫరా అయ్యానికి. మళ్ళీ ఇవేమిటండి? వాసనంతా అక్కడే ఉందిరా సన్నాల్సి పువ్వ. ఈ 4 పొట్టాలు తీసుకెళ్లి తేజ గారి చర్చిలో పడి నిన్నే సెర్చింగ్ చేసుకుంటూ వస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి తేజ నువ్వు అరెస్ట్ అని ఆడంటాడు, మేమిద్దరం పార్ట్నర్స్ అని నువ్వంటావు. ఇన్స్పెక్టర్ ఇద్దరిని కలిపి బొక్కలో వేస్తాడు. బెయిల్ మీద నువ్వు మాత్రం వెంటనే బయటకు వచ్చేస్తావు. అయ్యా బాబోయ్, మీకు ఒళ్ళంతా బ్రెయినే. అసలు మీరు చాలే ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఒకటి పెడతాను, అప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకో. అర్జెంటుగా ఇంకెళ్ళిపో. బొర్రగో అకరా. సోనాలి 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 నాకు సోనాలి మిక్సీ కావాలి. ప్రతి ఇల్లాలికి ఉపయోగం సోనాలి మిక్సీ సదుపాయం. దేవుళ్ళ బొమ్మల తయారీ పేరుతో గంజా వ్యాపారం చేస్తున్నావా లాయర్ సన్యాసి? ఇన్స్పెక్టర్ని తప్పించుకున్నాను కదా అని సంబరపడిపోకు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడు, అక్కడ నీ బామ్మరిది ఉరిపోసుకుంటున్నాడు. ఉరితాడు మీద మీ బామ్మరిది లేడని రిలీఫ్ గా ఉందా లాయర్ గారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు, నీలాంటి మేధావి లాయర్ని ఈ చిన్న మేధస్తో ఎలా అంతం చేద్దామని నీ ఇంట్లోనే పథకం వేస్తున్నాను. ఎనీ అబ్జెక్షన్? తేజ, నాలాంటి లాయర్లు ఆడుకోవడం చాలా డేంజర్. ఆడుకుంటే తెలుగుగల వాడినని విర్రబీగే నీలాంటి లాయర్ తోటి ఆడుకోవాలి మిస్టర్ సన్యాసి. బై ది వే, నీ బామ్మరిది కని ఎలాగో ఈ ఊరు తగిలిచ్చాను, అది నీ మెడకు సరిపోతుందో లేదో చూద్దామా? తేజ, ఏంటి నన్ను వదిలే ప్లీజ్. ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఆ అమాయకురాలు కళ్యాణి కోర్టులో వేడుకుందిరా, కానీ నువ్వు ఆ అమ్మాయి మీద తప్పుడు సాక్ష్యం సృష్టించి ఆమె ఆత్మహత్యకు కారకుడమయ్యావు. నాట్ ఓన్లీ దాట్, దేవుడు లాంటి మా చర్చి ఫాదర్ మరణంలో నీకు ఆత్మంతరా. అది అది ఆ అప్పలనాయుడు చేయమంటే? అయితే అప్పలనాయుడు వచ్చి నేను రక్షించమను. Come on, bring him. ఏది ఆ తాడుకు నీ మెడ సరిపోతుందో లేదో చూద్దాం.
లేకపోతే ఈ తుపాకీ గుండు పేలుతుందో లేదో నీ మీద టెస్ట్ చేయాల్సి వస్తుంది. తేజ నన్నేం చేయకు ప్లీజ్. నేనేమీ చేయడం లేదే, అంతా నువ్వే చేసుకుంటున్నావు. కానీ తేజ ప్లీజ్ నన్ను వదిలి, నేను నిరపరాధిని తేజ. అంతా అప్పలనాయుడు చేయమంటేనే చేశాను. ప్లీజ్ తేజ నన్ను చంపొద్దు. నా భార్య బిడ్డలు తీర్థయాత్రకి వెళ్ళారు. నన్ను వదిలే తేజ ప్లీజ్. ఓకే ఓకే డిస్గస్టింగ్ ఇడియట్. నేను వదిలేస్తాను. ఆత్మహత్య చేసుకున్నావు సన్యాసరావు. నాయుడు గారు, నాకు ఇప్పుడు అర్థమైంది. మన వెంకీ ఆ సన్యాసిగాడి బావులో కారణం ఆ తేజగాడి. ఆ ఫాదర్ని లేపేసినప్పుడే కొంచెం శ్రద్ధ చూపించి ఆ విధంని చంపేసిందాడు. నా కొడుకుని అర్ధాయుష్ని చేసిన ఆ తేజగడి శవం కాదయ్యా నాకు ఇప్పుడు కావాల్సింది. వాడు బతుకున్నంత కాలం క్షణం క్షణం ఇంచి ఇంచిగా చిత్రవద కావాలి. అది అది ఈ కళ్ళతో చూడాలి. ఏ తేజ, ఇక్కడ పడుకున్నావేంటి? నిన్నంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? తమాషాగా వేటకెళ్ళాను. వేటకా? ఏ నమ్మబుద్ధి కావడం లేదా? వేటకెళ్ళి ఒక క్రూరమగాన్ని అంతం చేశాను. ఎందుకు ఇలా మారిపోయావు తేజ? నీ భాష, నీ వేషం. అదా, కాషాయ వస్త్రాల్లో వేటకెళ్తే క్రూరమగాలకి చులకన భావం కలుగుతుంది. అందుకు నేను ఆ గెటప్లో చిన్న చేంజ్. చూడు, ఇక నుంచి వేట లేదు, వంకాయ లేదు. బుద్ధిగా మనిషిలా మగాడిలా ఉండటానికి ప్రయత్నించు. మనిషిగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ మగాడిలా ఉండడం అంటే... అయ్యో, ఫాదర్ చనిపోయిన తర్వాత నీకు ఆవేశం వచ్చింది కానీ తెలివి రాలేదు. మగాడిలా ఉండటం అంటే నువ్వంటే ఇష్టపడే అమ్మాయితో స్వీట్గా మాట్లాడటం, హాటుగా చూడటం, అప్పుడప్పుడు చిన్న ముద్దెట్టుకోవడం, అక్కడక్కడ చెయ్యటం, ఇలా. ఆగాగు, మగాడవడం అంటే ఇంత పెద్ద కార్యక్రమం ఉందన్నమాట. నా వల్ల కాదు. జరుగు జరుగు చెప్తా. నీ పక్కనే పంచుతున్నా పట్టుకుంటే పారుగారు గాన, ముద్దు పెట్టుకుంటే మోగుతావు వీణ. శృతిలో అర్రెకు రెచ్చగొప్పన్న దూరమ్మ నీ పక్కనే పంచుకున్నా.
పరవశమే నిరంతరం గోరస గోరమ్మ జోరు జోరమ్మ నీ పక్కనే పంచుతున్నా గులాబీలో తేనె కురిసే కులాటలే నావే గడకరి హలరే నడకల కొలిసే మురిసెనులే నరం నరం వీధి వలపే నిజం నిజం గోరెత్త గోపెమ్మ జోరు జోరమ్మ గోరెత్త గోపెమ్మ జోరు జోరమ్మ నీ పక్కనే పంచుకున్నా జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద పచార నా పక్క మీద వాళ్ళు కన్న వన్న కడి వేరా పైన వాళ్ళకుంటే ఊరుకుకురా పట్టుకుంటే పాలుగారు దానా ముట్టు పెట్టుకుంటే మోగుతావు విన్నా శృతిలో గెలిచే మనుషులు ఇష్టపడే వక్క నిజాం వక్కపొడి తాంబూలానికి చాలా గొప్పది నిజాం వక్కపొడి నిజాం వక్కపొడి పిల్లల చదువైనా వారి ఆరోగ్యం గురించైనా నేనెప్పుడు తక్కువతో సరిపుచ్చుకోను. వెల ఎక్కువైనా నేను వారికి జండు స్పెషల్ చ్యవనప్రాశ మాత్రమే ఇస్తాను. ప్రతి పదార్థము శుద్ధమైనది, నైసర్గికమైనది, అసలైంది. అమ్మా నాకు వెల ఎక్కువైనా నా పిల్లలకి ఇస్తాను జండు స్పెషల్ చ్యవనప్రాశ, అసలైన చ్యవనప్రాశ. ఇదివరకే నాకు పర్మిషన్ ఇచ్చుంటే ఆ తేజ గడికి ఎప్పుడో గోల్కొండలో గోరి కట్టుండేవాడిని. ఏం చూస్తున్నావు బే నువ్వు? షేర్ ఖాన్. కరెక్ట్. నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? ఉండు, నీ బండారం ఇప్పుడే బయట పెడతాను. सुअर के बच्चा ఎక్కడికి తప్పించుకుంటావు బే? నన్ను షేర్ ఖాన్ అని గుర్తుపట్టిన తర్వాత నీకు గోల్కొండలో గోరీ కడతా బే. ఏమైందండి? ఏమైంది? స్వప్న, వెళ్ళి మంచిది తీసుకురా త్వరగా. కాంతిగారు, అప్పలనాయుడు గాడి పాటి కార్తిక పూరి ఇంటర్నేషనల్ క్రిమినల్ షేర్ ఖాన్ 7 సంవత్సరాల క్రితం పబ్లిక్ ఫంక్షన్ లో వాడు చీఫ్ మినిస్టర్ని చంపాడు. నా ఇన్వెస్టిగేషన్ వలనే వాడికి ఉరి శిక్ష పడింది. ఇదిగో వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్.
ఇప్పుడు వాడే నన్ను సోనాలి 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 నాకు సోనాలి మిక్సీ కావాలి ప్రతి ఇల్లాలికి ఉపయోగం సోనాలి మిక్సీ సదుపాయం స్టాప్ పెయిన్ తలనొప్పి పంటి నొప్పి ఒళ్ళు నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది ఒకే ఒక స్టాప్ పెయిన్ టాబ్లెట్ తో మీ నొప్పులన్నీ మటుమాయి. ఇప్పుడే వస్తా. What's this? What the hell is happening? ఇన్స్పెక్టర్, వీడే షేర్ ఖాన్ ఒక అమాయకుని దారుణంగా హత్య చేశాడు. హత్య చేస్తే ఆ సంగతి మాకు రిపోర్ట్ చేయాలి కానీ చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటావా? నో, కమ్ ఆన్. యువర్ ఆనర్, ఈ బోన్లో నిలబడి ఉన్న తేజ అనబడే ఈ వ్యక్తి పబ్లిక్ థియేటర్లో 10 మంది చూస్తుండగా గఫూర్ అనే పెద్ద మనిషిని దారుణంగా హత్య చేశాడు. నో యువర్ ఆనర్, నేను చంపింది గఫూర్ని కాదు, గఫూర్ గా చలామణి అవుతున్న షేర్ ఖాన్ ని. 7 ఏళ్ల క్రితం ఒక పబ్లిక్ ఫంక్షన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపిన షేర్ ఖాన్ ని కోర్టు విధించిన ఉరిశిక్షను కూడా తప్పించుకుని అప్పలనాయుడు అనే కిరాతకుడి దగ్గర కిరాయి గుండాగా చలామణి అవుతున్న షేర్ ఖాన్ ని. యువర్ ఆనర్, గఫూర్ గతాన్ని గురించి ముద్దాయి పేర్కొంటున్నట్టు అతను షేర్ ఖాన్ కాదని నిరూపించడానికి 2 ప్రముఖ వ్యక్తులు సాక్ష్యాలు కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అప్పలనాయుడు గారు,
చనిపోయిన గఫూర్ మీకు తెలుసా? ఇదేం ప్రశ్నండి? 30 సంవత్సరాలాడు నాతో బతుకు పంచుకున్నాడు. అట్టంటోని మీకు తెలుసా అని అడగటం మా అనుబంధానికే అవమానం. అయ్యా, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడు నా కన్న బిడ్డలాంటోడండి. మరి అతనే షేర్ ఖాన్ అంటున్నాడు ముద్దాయి. కిష్టుణ్ణి మాధవా అని పిలిచినట్టుగా మా గఫూర్ని ముద్దుగా షేర్ ఖాన్ అని పిలుచుకుంటున్నాడేమో. అయ్యా, ఎవరు ఎవరిని ఏ పేరుతో పిలిచినా ఆడు మాత్రం గఫూరేనండి. అంత మంచి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఈ తేజాని అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. నమస్తే. నా విట్నెస్ నంబర్ 2 శ్రీ హేమాద్రి యాదవ్. అందరికీ నమస్కారం. ఈ సాక్ష్యం చెప్పడానికి నేనే స్వయంగా రావడానికి కారణం ఒక బాధ్యత గల వ్యక్తిగా న్యాయాన్ని కాపాడాలి అన్న ధ్యేయం మాత్రమే. 7 ఏళ్ల క్రితం షేర్ ఖాన్ని నా కళ్ళ ముందే ఉరితీశారు. అతను గఫూరు ఒక్కడేనని ఆ కుర్రాడు చెప్తుంటే న్యాయం ఎందుకు ఇలా దిగజారిపోతోందో నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా నా విన్నపం ఒక్కటే, న్యాయాన్ని పరిరక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సో యువర్ ఆనర్, ఇద్దరు బాధ్యత గల వ్యక్తుల సాక్ష్యాలు విన్నారు. 7 ఏళ్ల క్రితం షేర్ ఖాన్ ఉరి తీసినప్పుడు ఉరి శిక్షల మీద రీసెర్చ్ చేసిన ఓ జర్నలిస్ట్ తీసిన ఫోటోలను ఇప్పుడు తమకు విట్నెస్ నంబర్ 3గా సమర్పించుకుంటున్నాను. ఈ కేసుని వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ తేజ అనే నిందితుడిని రిమాండ్లో తీసుకోమని ఆదేశిస్తూ నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఓకే, లెట్స్ మూవ్. అంకుల్, మీరు వెళ్లే ముందు మాకు ఒక కిస్ ఇయ్యరా? ఇన్స్పెక్టర్. ఎస్ సార్, వాచ్ ఇట్. Stop there! I'll shoot you. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ కేసులో మీరుగా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తారా? ఈ గఫూరు షేర్ ఖాను ఏమిటి గొడవంతా? అసలు ఆ అప్పలనాయుడుతో మీ స్నేహం మన ప్రతిష్టను దిగజారుస్తోంది. ఎలా దిగజారుస్తుందండి? ఆ అప్పలనాయుడే లేకపోతే మన పార్టీ ఫండ్ ఒక్క పైసా ఉండదు. బెదిరిస్తున్నారా? మన పార్టీకి అలాంటి వాళ్ళ డబ్బు వద్దు, మీలాంటి మినిస్టర్ల సేవ వద్దు. మీరు వెంటనే రాజీనామా చేయండి. ఇది మంత్రివర్గ నిర్ణయం. ఏమైంది హేమాద్రి గారు? గుండె నొప్పి. గుండె నొప్ప? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. నెమ్మదిగా, మరేం కంగారు లేదు. రాజారావు, హోటల్ కూర్చో. మీరెవరూ రానక్కర్లేదు, మా డ్రైవర్ ఉన్నాడు. ముకుందాం, మన వాళ్ళ సీఎం గారిని కొంచెం కనిపెట్టమని చెప్పు. అలాగే. డ్రైవర్ పోనీ. ఏ ఆసుపత్రికి వెళ్ళమంటారండి అయ్యా? హాస్పిటల్ ఏంట్రా, అప్పలనాయుడు ఇంటికి పోని. అదేంటండి అయ్యా, మరి గుండె నొప్పో? ఉక్కు గుండెరా ఇది, దీనికి నొప్పి ఏమిటి? ముఖ్యమంత్రి కోసం చిన్న నటన. భలే గొప్పగా చేశారండి అయ్యా. మరి ఏంటనుకున్నావు, కొన్ని కోట్ల ప్రజల ముందు నటించేవాళ్ళం. ఆఫ్టర్ ఆల్ మా నాయకుడు ముందు నటించలేమా?
అయ్యా మరి ఆ షేర్ ఖాన్ గడ విషయంలో తమకేదైనా అపకారం? ఓరి పిచ్చి సన్నాసి, ఆ బచ్చా తేజగాడు ఏదో సాక్ష్యం పెట్టేసి నువ్వు నిరికించేశాను అనుకున్నాడు. కానీ ఆడి బాబును కూడా తనదనే సాక్ష్యం నేను సృష్టించాను రా. ఏం చేశానండి అయ్యా? ఆ తేజగాడు గఫూరే షేర్ ఖాన్ అని రుజువు చేయగానే మా అప్పలనాయుడికి చెమటలు పోసింది. ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ని నేనుండగా నువ్వేం భయపడొద్దని నేను నిన్ననే సెంట్రల్ జైలుకి వెళ్ళాను. జైలుకి పరిస్థితి వివరించి ఒక ఖైదీని తెమ్మన్నాను. కొత్తగా మర్డర్ కేసులో శిక్షపడ్డ సులేమాన్ అనే ఖైదీని తెప్పించాడు. వాణ్ణి ఉరికంబ మీద ఉరి తీయబడుతున్నట్టుగా నటించమని, కేవలం ఫోటో మాత్రమే తీస్తామని నమ్మించి ఒప్పించాం. వాడు శిక్ష రద్దు చేయడమే కాకుండా 25,000 డబ్బు అడిగాడు. అలాగే ఇస్తానని వెళ్ళమన్నాను. మన మనిషి అయిన మ్యాజిస్ట్రేటు డిక్లరేషన్ ఇవ్వగానే వాడు ఊరితాడికి తన మెడ అప్పగించాడు. వాడిని నిజంగానే ఊరి తీశాం. అలా ఊరి తీయబడ్డ సులేమాన్నే కొత్తగా షేర్ ఖాన్ని చేసి రికార్డులు మార్చి ఫైల్ తయారు చేశాం. ఏమిట్రా ఇక్కడ ఆపావు? నువ్వా? ఎంత మోసం! పోలీస్ కంట్రోల్ రూమ్ చెప్తాను. నువ్వెంతవరకు చెప్పింది ఆల్రెడీ వాళ్ళు వినేశారు. నువ్వు ముందు దిగు. ఇక్కడ నువ్వెంత అరిచి చచ్చినా ఎవరికీ వినపడదు. కూర్చో. మిస్టర్ హోమ్ మినిస్టర్, నువ్వు నటనలో చాలా గొప్పవాడివి అన్నావు కదూ. ఇప్పుడు నా ముందు ఎలా నటిస్తావో చూడాలనుంది. తేజ, ఇలా రాష్ట్ర హోంమంత్రిని నిర్బంధిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా నీకు? ఐ డోంట్ కేర్. ఏది ఇందాక నీది ఉక్కు గుండెని మీసాలు దుబ్బావు కదూ. ఇప్పుడు ఆ గుండె ఎంత గట్టితో తెలుసుకోవాలనుంది. ఒక చిన్న టెస్ట్ చేద్దామా? టెస్టా? ఏంటది? ఎంటీ రివాల్వర్, బుల్లెట్. ఇందులో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది. అది ఎక్కడుందో మన ఇద్దరికీ తెలియదు. కాసేపు మనం కాచుకునే ఆట ఆడుకుందామా? ఈ బుల్లెట్కి ఎవరు ప్రాణాలు తీపో చూద్దాం. ఓకే, జెంటిల్మెన్ ఫస్ట్. యువర్ టర్న్. No! No! Yes! 5 లెక్క పెట్టేలోగా ఆఖరి ప్రాంతం చేసుకో. 1 2 3 4. My dear Home Minister, ఇది కేవలం డమ్మీ బుల్లెట్.
డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఐ వాంట్ తేజ. క్యాచ్ హిమ్. హలో చిల్డ్రన్, ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? అంకుల్, ఆంటీని బంటి వాళ్ళని ఎవరు ఎత్తుకుపోయారు అంకుల్. కమాన్, మనం వెళ్ళి ఆంటీ వాళ్ళని సేవ్ చేద్దాం. క్విక్. కమాన్ చిల్డ్రన్, రన్. వచ్చారా? ఆడు కూడా వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలిపి ఒకేసారి చంపి పారేస్తా. తీసుకెళ్ళరా. పోకరా. ఇటు నాకు తెలిసి రా నువ్వు ఇక్కడికి వస్తావని. కమాన్ సరెండర్. ఓకే ఇన్స్పెక్టర్, మీరు చెప్పినట్టు సరెండర్ అవుతాం. కానీ ఈ పిల్లలు అలాగే అంకుల్. అంకుల్ అంకుల్ ఇక్కడ అందరు జీప్లో. గుడ్, క్విక్. పోలీసులు వచ్చేస్తారు. ఏం భయపడద్దు, వాళ్ళేం రారు. ఎందుకని? వాళ్ళ వెహికల్స్ లో వైర్లు పీకేశాక. మీరు వెళ్ళి ఆంటీ కోసం అతకండి. వేరే సంగతి నేను చూసుకుంటాను. ఓకే. ఇక్కడున్నారు. ఎత్తండి ఎత్తండి. నువ్వు పిల్లలు తీసుకుని అతని. ఓకే, బిగ్ అప్.
అసలు కారకులు మీరు. ఇలా తీసుకెళ్ళి మండే బాయిలో పడేయండి రా. రే నువ్వు నువ్వే గోకరా ఏట్లు అలా చూస్తున్నావు? దేవుళ్ళటి పసిపాపల పేనాలు కూడా తీయడానికి వెనకాడిని ఇళ్ళాళ్ళు వచ్చాకి నోరుండి మోగాళ్ళ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఎదవ బతుకు బతికారు. రండి. ఒక గూటికి చేరిన చిలకలమే ఎదసాటుగా పొంగిన మమతలమే